రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో బయటకు తీసుకువెళ్లి హత్య చేసిన 5గురు నిందితుల్ని తాడికొండ పోలీసులు అరెస్టు చేశారని ఎస్పీ వకుల్ సిందాల్ పేర్కొన్నారు. ఫణిధరం గ్రామానికి చెందిన మాడుగుల శంకర్రావు రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా ఆర్థికంగా స్థిరపడ్డారు. అది గమనించిన దేవరకొండ నాగేశ్వరరావు తన అనుచరులతో కలిసి అతని వద్ద ఉన్న బంగారం నగదు దోచుకోవాలని కుట్ర పన్నారని ఎస్పీ వకుల్ సిందాల్ తెలిపారు. పొలం కొంటామంటూ శంకర్రావును కారులో తీసుకువెళ్లి హత్య చేశారని చెప్పారు. సాంకేతిక ఆధారాలతో నిందితుల్ని అరెస్టు చేశామని చెప్పారు. అయితే తమదైన శైలిలో విచారించగా గతంలో కూడా వెంగళాయపాలెంకు చెందిన నాగరాజును హత్య చేసి సాగర్ కాలువలో పడేసినట్లు ఒప్పుకున్నారని అన్నారు. నిందితుల వద్ద నుంచి కారు, మొబైల్ ఫోన్లు, 4 ఉంగరాలు, 1 బంగారు గొలుసు, 72,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన సిబ్బందిని ఎస్పీ వకుల్ సిందాల్ అభినందించారు. ఫణిధరం విలేజ్ నుంచి ఒక శంకర్రావు అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి 7th జూలై రోజు మిస్సింగ్ అయ్యారు. దాని మీద 8th జూలై మార్నింగ్ మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే అతని ఫోన్ నెంబర్ ఉంది. ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే ఆ ఫోన్ నెంబరు మేము ఎక్కడో లామ్ దగ్గర అతను లోపల డీల్ మాట్లాడుతున్నాడు, మేము ఈ ప్రాపర్టీ పని మీద, రియల్ ఎస్టేట్ పని మీద వచ్చామని తర్వాత మాట్లాడతారు, అతను బిజీగా ఉన్నాడని చెప్పడం జరిగింది. కానీ ఆ ఫోన్ లొకేషన్ అప్పుడు చూస్తే వైజాగ్లో వచ్చింది. దాంతో ఈ కేసు రిజిస్టర్ అయిన వెంటనే కొంత అనుమానము స్టార్ట్ అయింది. ఇమ్మీడియట్గా ఇన్స్పెక్టర్ తాడికొండ దానికి సంబంధించి సిడిఆర్స్ తీసుకొని దాన్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత మనకి నల్లపాడు లిమిట్స్లో పొత్తూరు దగ్గర క్వారీగుంటలో ఒక డెడ్ బాడీ దొరికింది. ఆ డెడ్ బాడీను ఈ చనిపోయిన శంకర్రావు అని ఫణిధరం విలేజ్ నుంచి శంకర్రావు అని ఆయనది అని గుర్తించడం జరిగింది. గుర్తించినాక దీంట్లో ఆల్రెడీ మనకి కొన్ని అనుమానాలు ఉన్నాయి. సో దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ కేసులో ఎవరైతే 5 మంది కలిసి ఈ శంకర్రావు అనే అతన్ని మర్డర్ చేశారో వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ ముద్దాయి A1 ఓంకార్ నాగేశ్వరరావు. అతను వెంగళపాలెం గ్రామం సంబంధించిన అతను ఇంకా 4గురితో కలిసి ప్లాన్ చేసి, ఇతను బాగా ఆస్తిపరుడు, ఇతను ఒంటి మీద బాగా గోల్డ్ వేసుకుంటాడు. ఇతన్ని ఒక కార్ రెంట్ చేసి ప్లాన్ చేసి వాళ్ళని పిలవడం జరిగింది. ఈ చనిపోయిన ఆయనను పిలవడం జరిగింది. మేము ఎడ్లపాడు దగ్గర మేము ఒక ప్రాపర్టీ కొనాలి, ఆ ప్రాపర్టీ కోసము మీరు చూపించడానికి రండి అని చెప్పి ఒక రెంటెడ్ కార్ తీసుకొని 4 ఈ డిసీజ్డ్తో పాటు అక్కడ వెళ్ళి దారిలో